ఆదికాండం 6వ అధ్యాయంలో లోకమంతా దేవుని సన్నిధిలో చెడిపోయి ఉన్న సమయంలో నోవహు ఒక్కడే దేవుని దృష్టికి కృప పొందినవాడుగా కనిపిస్తున్నాడు. అంటే లోకమంతా ఒక మార్గంలో నడుస్తున్నా కానీ చెడిపోయిన ఆ మార్గంలో నోవహు మాత్రం దేవునికి నమ్మకంగా నీతిగా జీవించాడంటే అర్థం చేసుకున్నాడు. అందుకనే దేవుడు అతని కోసం ఒక ఓడను తయారు చేసుకోమని చెప్పి ఆ ఓడ ద్వారా అతన్ని బట్టి అతని కుటుంబాన్ని కూడా రక్షించాడు. లోకంలో అందరు ఇలా ఉన్నారా అలా ఉన్నారని చెప్పుకుంటూ లోక మార్గంలో నడిచేటువంటి నేటి విశ్వాసులకి వేల సంవత్సరాల క్రితమే ఒక మాదిరికరమైన జీవితం నోవహు రూపంలో మన ఎదుట ఉంది. లోకం అంతా చెడిపోయింది, కానీ ఒక్కడు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి లోక సంబంధమైన వాటిలో పడి ఏడవబడి కొట్టుకొని పోతున్నటువంటి వాళ్ళకి నోవహు జీవితం ఒక పాఠం. లోకంతో నేను సిలువ వేయబడి ఉన్నాననే పౌలు వలె ముందుకు సాగారు.